నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మౌనిక. ప్రజెంట్ మనకు ఎన్నో హెల్త్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ హెల్త్ సిచ్యువేషన్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ మనతో షేర్ చేసుకోవడానికి, మన ప్రాబ్లమ్స్ని కొన్ని సాల్వ్ చేయడానికి మనతో పాటు ఉన్నారు రామ్ మోహన్ నమ్లే, చీఫ్ మేనేజర్, ఇండియన్ బ్యాంక్. హాయ్ సార్. హాయ్ అమ్మా మౌనిక, హౌ ఆర్ యూ? గుడ్ సార్. యూ సార్? ఫైన్ అమ్మా. సార్, ఇప్పుడు మనము డైలీ మార్నింగ్ లేవగానే ఒక అలవాటు ఉంటుంది అందరికీ. యోగా కానీ, వాకింగ్ చేయడం కానీ, ఎక్సర్సైజ్ కానీ, జిమ్కి వెళ్ళడం కానీ, వీటి వల్ల ఏమైనా లాభాలు నష్టాలు ఏమైనా ఉన్నాయా సార్ మనకి? బేసిక్గా ఒక పాయింట్ ఏంటంటమ్మా, టైము దానంతలా అది ఫిజికల్ లెవెల్లో పాస్ అవుతుంటుంది. ఓకే సార్. దానంతలా అది ఇట్స్ ఏ నాన్ స్టాప్ పోతానే ఉంటుంది కదా టైము. పోతానే ఉంటుంది సార్. నిమిషాలు, సెకండ్లు, నిమిషాలు, గంటలు, రోజులు, సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాలు, యుగాలు పోతానే ఉంటాయి నాన్ స్టాప్గా. నో వన్ హైజ్ ఎ రైట్ ఆర్ కెపాసిటీ టు స్టాప్ ద టైమ్ ఎట్ ద ఫిజికల్ లెవెల్. దిస్ ఈజ్ స్టేట్మెంట్ నెంబర్ 1. నెంబర్ 2, మనకి ఎవరికైనా కూడా ఒక్కొక్కసారి టైం ఈజీగా పాస్ అవుతున్నప్పుడు, ఒక్కొక్కసారి క్షణాలే యుగాలు అవుతున్నప్పుడు వి ఫీల్ కదా. సో దిస్ ఈజ్ ద అప్లికేషన్ ఆఫ్ ద టైమ్ టు ఇండివిజువల్స్ మైండ్ సెట్ ఆర్ థింకింగ్. దట్ ఈస్ ద థింగ్. ఈ జిమ్లకి దానికి కానీ దీనికి నీవు పోతారంటే, మనిషి ఉన్న చోట ఇఫ్ హీ ఈస్ నాట్ కంఫర్టబుల్ విత్ హిమ్, ఆ కంఫర్ట్ నుంచి తీసేసుకోవడానికి హీ విల్ బీ ఎంగేజింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ సమ్ యాక్టివిటీ ఆర్ అదర్. దిస్ ఈజ్ అనదర్ అనదర్. ఇంకోటి, మనకి కాపీ కల్చర్ ఎక్కువ ఉంటుంది మనుషులకి. గొర్రెదాటుడు లక్షణం అంటారు. గొర్రెలకు ఒక లక్షణం ఉంటుంది. గొర్రెల కాపరి ఒక 30-40 మంది గొర్రెల మంద పోతుంటే మంద ముందర ఒక కర్ర పెడతాడు, కట్టె. పశువుల కాపరి దగ్గర కట్టె ఉంటుంది కదా. కట్టె ఉంది కదా అనేసి ఫస్ట్ గొర్రె దాటి వెళ్తుంది. నెక్స్ట్ టైం ఆయన ఆ కర్ర తీసేస్తాడు. వెనకాల వచ్చిన గొర్రెలు కట్టె లేకపోయినా జంపే చేసిపోతాయి, నార్మల్గా పోవు. మనుషులకు కూడా ఆ అలవాటు ఉంది, ఎంతో కొంత ఉంది, 100% కాకపోయినా కూడా. 10 మంది ఆ పని చేస్తే నేను కూడా చేయాలి. 10 అంటే 10% కాకపోతే 30%. క్రిటికల్ మాస్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఒక పర్టికులర్ రేంజ్లో వచ్చిన తర్వాత ఇంక మిగిలిన వాళ్ళు అది చేయకపోతే నాకేమన్నా ప్రిస్టేజ్ తక్కువేమో అనేసి దే విల్ బీ ఫాలోయింగ్ ఇట్. అందరూ జిమ్ పోతున్నారు, మీరు జిమ్కి పోవట్లేదు. మనకి ఈయన భాషలో బట్ విసే గరికపాటి గారు అంటే ఆయన కొంచెం స్టైలిష్గా హ్యూమరస్గా చెప్తుంటారు, మీరు విన్నారో లేదు. ఆయన కొంచెము బట్ విసే వెకిలింత, వెక్కిరింపు, కొంచెం వ్యంగ్యము, కొంచెం హాస్యము, ప్లస్ కొంచెం సబ్జెక్ట్ చెప్తుంటాడు. మాకేమన్నా అవమానమేమో అనేసి వీళ్ళది పులిని చూసి నక్కని వాత పెట్టుకున్నట్టు అందరూ జిమ్కి పోతే నేను పోవాలి. ఇప్పుడు యోగా మ్యాట్ కల్చర్ వచ్చింది. యోగా మ్యాట్లు మార్కెట్లో అమ్ముతుంటారు, 200, 300, 400 ఎంతో ఉంటుంది. మా పెద్ద అబ్బాయి కూడా యోగా మ్యాట్ ఉంటుంది, యోగా చేసుకుంటాడు డైలీ. దట్స్ ఓకే, యోగా చేసుకుంటే తప్పని కాదు. పాయింట్ ఏంటంటే, కస్టమైజ్డ్గా మీకు ఏది సూట్ అవుతుందో అది చేయండి, కష్టపడి చేయకూడదు ఇది. సో దిస్ ఇస్ ద యోగా పార్ట్ ఆఫ్ ఇట్. దెన్ మనకి దేవుడు కాళ్ళు ఇచ్చాడు, నడవడానికి ఇచ్చాడు కదా. నేను చాలాసార్లు షేర్ చేస్తుంటాను, ఫస్ట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ యూ గో బై వాక్. మీ ఆఫీసు 3-5 కిలోమీటర్ల లోపల ఉంటే, మీ కాలేజ్ కానీ ఇది కానీ, నేను ఐ విల్ టెల్ యూ అమ్మా, నా స్వీయ అనుభవంలో వీ యూస్ టు బీ ఇన్ సైదాబాద్ కాలనీ, దిస్ ఎండ్. అవర్ కాలేజ్ యూస్ టు బీ ఇన్ సైఫాబాద్, ఇక్కడ ఇది దగ్గరలో సైఫాబాద్ మాసప్ ట్యాంక్ దగ్గర సైఫాబాద్ సైన్స్ కాలేజ్. దిస్ ఈజ్ అరౌండ్ 8 కిలోమీటర్స్. ఐ యూస్ టు వాక్ 8 కిలోమీటర్స్ కంఫర్టబుల్లీ. అంటే జస్ట్ వాక్ అనేది కాకుండా సార్, ప్రజెంట్ వాక్తో పాటు రన్నింగ్, ఇవన్నీ ఒకదానికోటి విషయం. నువ్వు వాక్ చేస్తే చాలు, ముందు అసలు లేని దానికన్నా రన్నింగ్ వేరే విషయము. రన్నింగ్ చేస్తూ అంటే మనకి సరిపడని మనకి చేయకూడదు. దీన్నే ఐసే యూజ్ ద వర్డ్ కస్టమైజ్డ్. రన్నింగ్లో పడిపోయి హార్ట్ అటాక్ వచ్చి ఆన్ ద స్పాట్ చనిపోయిన సంఘటనలు ఉన్నాయి, చాలా తక్కువ కానీ ఉన్నాయి. నీకు దమ్ముచ్చేట్టు రన్ చేయాల్సిన పని లేదు. ఫాస్ట్ వాకింగ్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు రన్నింగ్. వాకింగ్, ఫాస్ట్ వాకింగ్, రన్నింగ్. ఇప్పుడు స్పోర్ట్స్ పర్సన్ చేస్తున్నారంటే వాళ్ళకి స్పోర్ట్స్ ఒక ప్రొఫెషన్, ఒక హాబీ, ఒక ప్రొఫెషన్. కాబట్టి వాళ్ళతో మనం కంపేర్ చేసుకొని వాళ్ళని కాపీ చేయొద్దు. సగటు మనిషి మీ ఏజ్కి, మీ వెయిట్కి, మీ హైట్కి, మనం ఏమంటాము పంగా అంటే మీ లెగ్ టు లెగ్ డిస్టెన్స్ స్టెచ్ చేసినప్పుడు మీది ఎంత ఉంది అంటే వాక్ చేయడానికి, అవన్నీ సెట్ చేసుకొని దాని ప్రకారంగా వాక్ చేస్తే చాలు. లెగ్ టు లెగ్ ఎంత ఉంది విడుతూ, దాన్ని బట్టి యూ కెన్ డూ దట్. మనం యావరేజ్గా ఒక గంటలో ఒక 5 to 6 కిలోమీటర్స్ నడవచ్చు. నేను 5 కిలోమీటర్స్ నడిచేవాడిని
గంటకి. సో దిస్ ఈజ్ వన్ థింగ్. దెన్ సైక్లింగ్ కూడా నేను చిన్నప్పుడు చాలా సైక్లింగ్ చేశాను. ఇక్కడ నేను చెప్తున్నానంటే నా ఏజ్లో ఉండేవాళ్ళు కూడా ఇవే చెప్తారు దాదాపుగా. అంటే కొద్దిపాటి వ్యత్యాసం ఉంటుంది. ఓకే సార్. అంటే నేను ఇక్కడ ఏజు, ఎక్స్పోజరు, ఎక్స్పీరియన్స్ అనేసి ఒకే ఏజ్ గ్రూప్లో తీసుకుంటే వాళ్ళకి సమానమైనటువంటి ఎక్స్పోజర్ ఉండదు సొసైటీలో. వాళ్ళ కుటుంబ నేపథ్యాన్ని బట్టి, వాళ్ళ పరిసరాలను బట్టి వాళ్ళ ఎక్స్పోజర్ ఉంటుంది. సో ఏజ్ ప్లస్ ఎక్స్పోజర్ బికమ్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎ పర్సన్. ఓకే 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 సార్. అంటే మీ అంతేనా? మీ ఏజ్ దగ్గర ఎక్స్పీరియన్స్ మీరు లేకపోతే యు ఆర్ ల్యాకింగ్ ద ఎక్స్పీరియన్స్. మీ ఏజ్ కన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటే యు ఆర్ లీడింగ్ ఇన్ ఎక్స్పీరియన్స్. మనం లీడింగ్ సంగతి పక్కన పెట్టి కనీసంగా ఏజ్ అప్రాప్రియేట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి మనిషికి. అండ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ డైరెక్ట్లీ లింక్ టు ద ఇన్పుట్ యు ఆర్ టేకింగ్. హౌ ద ఇన్పుట్ కమ్స్. డైలీ న్యూస్ పేపర్ చదువుతున్నారా? చాలామంది చదవరు. నేను యువతి క్లాసులు తీసుకుంటే నేను మా అయితే ఏదో డిజిటల్లో ఏదో చిన్న హెడ్లైన్స్ కాదు, మీరు ఇది చదివితే యూ గెట్ ఏ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్లో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ ఇంప్లిమెంటబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కొంత లాంగ్ టర్మ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనకి అన్నం మాదిరిగా పెరిషబుల్స్, డ్యూరబుల్స్ అనేసి. పెరిషబుల్స్ అంటే పాలు ఇవన్నీ చెడిపోతాయి కదా 1 or 2 days కన్నా. ఫ్రిడ్జ్లో పెడితే వేరే సంగతి, ఫ్రిడ్జ్లో కూడా ఒక వారం కన్నా ఎక్కువ ఉండవు ఎట్ ద మోస్ట్. క్వాలిటీ దెబ్బతింటుంది కదా. అలాగే న్యూస్ పేపర్లో కూడా ఈరోజు వార్తలు కొన్ని వస్తాయి, కానీ పర్మనెంట్గా ఒక 10 ఏళ్ళకు కూడా ఈ వార్త చెల్లే వార్తలు కూడా కొన్ని వస్తాయి. న్యూస్ పేపర్ బయటపడేసేటప్పుడు అవన్నీ కట్ చేసి ఒక ఫైల్లో వేసుకొని పడేయాలి. సో అల్టిమేట్లీ ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ ఇన్పుట్. సో వాక్ అడిక్వేట్లీ. ఇప్పుడు పెడల్ సైకిల్స్ సమాజంలో లేవు. ఏమన్నా ఉంటే కొత్త రకం పెడల్ సైకిల్స్, అవి స్టైల్గా కారు డిక్కీలో వేసుకునేసి పార్క్లోకి వెళ్ళి అక్కడ సైక్లింగ్ చేసి మళ్ళీ కారులో వేసుకొని తీసుకొస్తారు. ఇది నేను యూఎస్లో గమనించాను. ఇప్పుడు గ్లోబల్ విలేజ్ కాన్సెప్ట్లో మన భారతీయులు చాలామంది అమెరికాకు పోయి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నా కూడా ఓ 10 ఏళ్ళు ఉండి వెనక్కి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు వచ్చేటప్పుడు ఆ కల్చర్ అంతా ఇక్కడికి పట్టుకొస్తారు. ఉంది కదా, ఈ డాడీ మమ్మీ ఇవన్నీ అక్కడి నుంచి వచ్చినాయి మనకి. సో కారులో సైకిల్ వేసుకొని పోయి అక్కడ తిప్పి మళ్ళీ కారులో వేసుకొని ఇక్కడికి తీసుకురావడం. ఇప్పుడు లివింగ్ అంతా వర్టికల్ లివింగ్ అయిపోయింది మనకి. ఫ్లాట్ కల్చర్లో బాల్కనీలో సైకిళ్ళు ఉంటాయి, లిఫ్ట్లో తీసుకెళ్ళి బాల్కనీ మన ఇంటి పక్కన సైకిల్ పెట్టుకోవడం ఇది. సో అల్టిమేట్గా కొంత వాకింగ్, కొంత సైక్లింగ్ అనేది. సైక్లింగ్ ఈజ్ ఆల్సో గుడ్ ఎక్సర్సైజ్. పెడల్ సైకిల్ చేసినప్పుడు మనకి కాళ్ళు పైకి కిందికి, పైకి కిందికి ఇది ఉంటుంది కదా. ఆ తర్వాత మీకు బ్యాక్ బోన్ కూడా నిటారుగా ఉంటుంది. యూ హ్యావ్ టు హ్యాండిల్ పట్టుకోవాలి కదా అది. అయితే ఈ మధ్యలో వచ్చే గవర్నమెంట్లో వంగి పట్టుకునేటివి ఉన్నాయి. వంగి పడితే బ్యాక్ బోన్ బెండ్ అవుతుంది. అంటే కొంత బెండ్ కావాల్సిన అవసరం ఉంటుంది, కొంత ఇట్లా నిటారుగా ఉండే వ్యక్తికి. చాలామందికి ఏజ్ వచ్చిన తర్వాత వెన్నుముక వంగుతుంది, బెండ్ అవుతుంది చాలామందికి. బెండ్ కాని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నాకు అంత బెండ్ అవ్వదు. ఏదో చాలా కొద్దిపాటి ఏమన్నా అన్నోటీసబుల్ ఉంటే ఉండాలి, కానీ అది ఉండదు. సో అడిక్వేట్ వాకింగ్, అడిక్వేట్ సైక్లింగ్ అండ్ అడిక్వేట్ స్పీకింగ్ కూడా. మాట్లాడితే కూడా మీ టోను ఇవన్నీ ఇదవుతాయి. అది మన స్పీచ్ను కూడా మనం మాడిఫై చేసుకోవాలి. కొందరి గొంతు అంత బాగుండకపోవచ్చు, కానీ ప్రాక్టీస్తో యూ కెన్ మెండ్ ఇట్, యూ కెన్ మేక్ ఇట్ బెటర్. అంటే అల్టిమేట్గా ఇవన్నీ ఒకటే సింగిల్ దీని కింద పెడితే యూ షుడ్ హ్యావ్ ఏ సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. ఒక టైం, ఒక ఆర్డరు, ఒక సీక్వెన్స్ ఆఫ్ డూయింగ్ థింగ్స్, ఒక ప్రియారిటైజేషన్ ఆఫ్ థింగ్స్. ఏది ముందు చేయాలి, ఏది లేట్ చేయాలి, ఏ టైంకు లేవాలి, సూర్యోదయానికన్నా ముందు లేవాలి. కామన్ సెన్స్ మినిమం కదా. మీరు 4 గంటలకి బ్రహ్మముహూర్తం అవన్నీ ఉన్నాయి, అవి మనకి సగటు మనిషికి అది కుదరకపోవచ్చు, కానీ సూర్యోదయం ముందు అనేసి కామన్ థింగ్ కదా. కనీసం సూర్యుడు రాగనన్నా లేవాలి. మనం అలారం పెట్టుకొని కూడా అలారం రాగానే దాని మీద నెత్తి మీద కొట్టి మళ్ళీ పడుకుంటాము. సో ఇవన్నీ కొంచెం కష్టసాధ్యము, అసాధ్యం కాదు. ఇట్స్ నాట్ ఇంపాసిబుల్, బట్ యూ హ్యావ్ టు టేక్ సమ్ పెయిన్ ఆన్ ఇట్. కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. సో వీ కెన్ ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్. అండ్ ఈ ఇంప్రూవ్మెంట్ చచ్చేదనుకుంటుంది మనిషికి. ఓ 10 ఏళ్ళు చేసామని కాదు, ఏ ఏజ్కి తగ్గట్టు ఆ ఏజ్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ స్కోప్ ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే ద నాలెడ్జ్ ఆర్ ద యాక్టివిటీ ఇన్ ద వరల్డ్ ఈజ్ సో హ్యూజ్ దాట్ వన్ సింగిల్ హ్యూమన్ లైఫ్ ఈజ్ నాట్ పాసిబుల్ టు అక్వైర్ ఆల్ ఆఫ్ ఇట్. అటువంటిప్పుడు మీకు రెస్ట్కి స్కోపే లేదు కదా. కొంచెం రిలాక్స్ అవ్వచ్చు, ఎక్కువసేపు కష్టపడ్డప్పుడు యూ టేక్ రిలాక్సేషన్, బట్ అగైన్ స్టార్ట్ వర్కింగ్. సో ఇట్స్ ఏ కంటిన్యూస్ థింగ్ till you are alive on this earth. This is my take on this. Thank you so much, sir. Thank you for your information, sir. Thank you.
రైట్ అమ్మా.